నమస్తే, నేను డాక్టర్ సామా సుధా టెస్ట్ బేబీ సెంటర్, శంకరాపురం, కడప. ఈరోజు మా ఓపీలో ఒక ఐవీఎఫ్ పేషెంట్, సక్సెస్ అయిన పేషెంట్ వచ్చారు చెకప్కి. వాళ్ళు 5th month షీఈస్ ప్రెగ్నెంట్. ఈ కపుల్ కర్నూలు నుంచి, గిద్దలూరు నుంచి వచ్చారు. వీళ్ళు మ్యారీడ్ లైఫ్ 13 years. వీళ్ళు కర్నూలులో చాలా చోట చూపించుకొని లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ కూడా చేయించుకున్నారంట. అదేలాగా IUI కూడా 2-3 times అయింది. బట్ స్టిల్ వాళ్ళు కన్సీవ్ కాలేదు. సో మా ఓల్డ్ పేషెంట్, ఆల్రెడీ సక్సెస్ అయిన ఐవీఎఫ్ పేషెంట్, డెలివరీ అయిన వాళ్ళు వీళ్ళకి సజెస్ట్ చేస్తే వీళ్ళు ఇక్కడికి వచ్చారు మా దగ్గరికి. ఈ కపుల్ని మేము ఇన్వెస్టిగేషన్స్ చేసి ఎవాల్యుయేట్ చేసినప్పుడు వాళ్ళ హస్బెండ్లో ఉండే స్పర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ చాలా తక్కువ ఉండడం వల్ల మేము డైరెక్ట్గా IVF ICSIని సజెస్ట్ చేశాము. అదేలాగా వాళ్ళు అది ఒప్పుకున్నారు. IVF చేస్తానికి ముందు మంత్లో ఈ ఫీమేల్ని ఇవాల్యుయేట్ చేసేటప్పుడు, మేము డయాగ్నోస్ చేసేటప్పుడు ట్రయల్ ట్రై చేస్తాం. అది చేసేటప్పుడు వీళ్ళకి, ఈ అమ్మాయికి ఇది గర్భసంచి. ఈ గర్భసంచి ఒక ముఖద్వారాన్ని సర్విక్స్ అంటారు. దానికి ఎక్స్టర్నల్ ఆస్, సర్వైకల్ కెనాల్ అండ్ ఇంటర్నల్ ఆస్ అంటారు. ఈ ఇంటర్నల్ ఆస్లోనే చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఇంటర్నల్ ఆస్ ఈమెకు అసలు మా క్యాథెటర్ అనే స్కోప్ అనేది లోపలికి వెళ్ళలేదు. చాలా టైట్గా ఉండడం వల్ల మేము దాన్ని ఎవాల్యుయేట్ చేస్తే ఒక ప్యాసేజ్, అంటే ఫాల్స్ ప్యాసేజ్ అంటారు, అది కనపడింది. ఈమెకు ఈ ఇంటర్నల్ ఆస్ని బాగా మేము సరిచేసి కరెక్ట్ పాత్ని ఏర్పడించిన తర్వాత నెక్స్ట్ మంత్ మేము IVF ప్రొసీజరు ఈమెకు చేశాము. ఈ IVFలో ఫస్ట్ మంత్ మేము ఎగ్ పికప్ చేసాము. దాన్ని ఫ్రీజ్ చేసి, ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి నెక్స్ట్ మంత్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ట్రై చేసాం. ఫస్ట్ మంత్లోనే వీళ్ళకి సక్సెస్ అయ్యింది. మేము బ్లాస్టోసిస్ స్టేజ్ ఉండే Day 5 ఎంబ్రియోస్ 2ని మేము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాము. అవి ఇంప్లాంట్ అయ్యి వీళ్ళకి ఫస్ట్ టైం వీళ్ళకి IVFలో సక్సెస్ అయ్యింది. థ్యాంక్ యూ.